ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేను నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. మరో 10 నిమిషాలు చూస్తా, నేను బయలుదేరుతా. మీ మాట వాడు చెప్పాడా? వీడియో చూస్తావా? వాడి ఇంటికాడ ఎవరు లేరని చూస్తావా? వీడియో చూపించాలా? అయ్య బాబు, వీడియో చూపి. వాడి ఇంటికాడ పోలీస్ కానీ ఎవరు లేరని వీడియో లైవ్ చూపిస్తా. లైవ్ ఎదురు చూస్తున్నా, నడి రోడ్డు మీద కూర్చొని ఎదురు చూస్తున్నా. సార్ ఇది మీకు పిఎస్సి చైర్మన్ ఇవ్వటము, నేను పార్టీ కండువా గురించి మీరు మాట్లాడటము, గాజులు చీరని మాట్లాడటము, ఇక్కడ వ్యక్తిగతంగా వెళ్తుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరంగా వ్యక్తిగతంగా మీ వయసు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంటికి వచ్చారు, మీరు వ్యక్తిగతంగా దూషించారు. 60 ఏళ్ల ముసలాయనకి అంతుంటే 29-39 ఏళ్ల యువకుడిని నేను అంటే వ్యక్తిగత దూషణలోకి వెళ్తుంది. దీన్ని ఎలా ఏంటిది? నేను అందుకనే కొన్ని విషయాలు విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి కేసీఆర్ గారిని ఒక మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇడు కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 11 గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు, 11 దాటింది. మీరు 12కి మీరు వెళ్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా నా టైం కాగానే బయలుదేరుతా. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా ఆగను. నా కాన్స్టిట్యున్సీలో ప్రజలను పలకరించడానికి వెళ్తా. ఆ కాలనీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఆ కాలనీకి నేను వెళ్తా. నా కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. వాడికి కష్టాలు వచ్చినప్పుడు, వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయోభిలాషులే అతన్ని కాపాడారు. 100 మంది నేను పంపా. వాడు నా మీదే. నాకు ఉండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా. 3-4 పార్టీలో చేరటం, పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు, వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు అపాయింట్మెంట్లు లేవంట కదా, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి, మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా, ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి బ్రోకర్సు, కోవట్లు పెట్టుకున్నంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు అనుభవించాల్సి వస్తుంది. ఒక దుర్మార్గుడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే దుర్మార్గుడితో జెండా ఎగరేయించుకునే దుస్థితిలో నేనున్నానా? మీరు ఆలోచించాలా. ఒక మంచివాడు, ఒక పెద్ద మనిషి, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించాలి. ఒక దుర్మార్గుడు, ఒక బ్రోకర్, ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకొని నేను లైవ్ లో. సార్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఏమన్నా మీరు చెప్పారా? కేసీఆర్ కో, కేటీఆర్ కో, లేకపోతే హరీష్ రావుకో? కొంతమందికి చెప్పా.
ఇంకా కొంతమంది నేను చెప్తా మీరు చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది సార్? అన్న పెద్ద ఆయనకి మనం చెప్పలేం కదే. అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దుడుకుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంది, మరి ఎందుకు వారించలేకపోతున్నారు? అటువంటి దుర్మార్గుల మూలనే కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. బాధ్యతలు పిఎస్సి పదవికి సెలెక్ట్ చేశారు. అఫీషియల్గా వచ్చిన బులెటిన్ వచ్చిన విషయం మీరు చూశారు, నేను చూసా. సమయం చూసుకొని ఖచ్చితంగా తీసుకుంటాం. విషయాన్ని కేసీఆర్ దృష్టికి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నన్ను కొంతమంది సంప్రదించారు, బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు, చక్కగా మాట్లాడుకున్నాం. ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశాడు. అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నారా? ఇప్పుడు 10 మంది ఆశిస్తారు. 10 మందికి పదవులు దక్కుతాయా? దానిలో 9 మంది అసంతృప్తి చెందటం, కొంతమంది మౌనంగా ఉండటం, కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం. వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు, సహజం. గతంలో కూడా గవర్నర్ పైన మహిళ పైన ఆయన ఆరోపణ చేసిండు. జాతీయ వాళ్ళ ప్రెస్ మీట్ తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడతాం. 12 గంటలకు ఏం జరగబోతుంది? ఇంకా మీరు ఎంతమందితో వెళ్తున్నారు సార్? రేపు విడుదలయ్యే సినిమాని మీరు ఇప్పుడే అడ్వాన్స్ ఎలా చూపించారు? మీకు చూపిస్తా. సినిమా చూపిస్తారు అయితే. ఆ సినిమా చూపిస్తానని అరికపూడి గాంధీ అంటున్నారు. అయితే కౌశిక్ రెడ్డి తన నివాసానికి చేరుకుంటాడు అనేటువంటి వ్యాఖ్యలతో ఆయన అరికపూడి గాంధీ ఆయన ఇంటి ముందు చేరేసుకొని మరీ కూర్చున్నాడు. కుర్చీ వేసుకొని ఆయన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే ఆయన కుర్చీ వేసుకొని మరీ ఎదురు చూస్తున్నాడు. సో అరికపూడి గాంధీ ప్రతి సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితిని అయితే చూసాం మనం. సిద్ధు సాయి కిరణ్ తన ఇంటి ముందే కూర్చుంటానని, కౌశిక్ రెడ్డి రాక కోసం తాను వెయిట్ చేస్తానంటూ చెప్తూ ఉన్నారు. సో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎలాంటి సెక్యూరిటీ లేదు, కేవలం ఊరికే బోగస్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా అరికపూడి గాంధీ చెప్తున్నారు. కౌశిక్ రెడ్డి తన ఇంటి ముందు పోలీస్ బందోబస్తుతో తనను ఆపుతున్నారంటూ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. బట్ కానీ వాస్తవ పరిస్థితి చూసినట్లయితే, అరికపూడి గాంధీ వెర్షన్ చూసినట్లయితే ఎలాంటి బందోబస్తు కానీ పోలీసులు కానీ కౌశిక్ రెడ్డి నివాసం ముందు లేరు అంటూ కూడా అరికపూడి గాంధీ కమెంట్స్ చేశారు. నేను నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. మరో 10 నిమిషాలు చూస్తా, నేను బయలుదేరుతా. నేను నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. మరో 10 నిమిషాలు చూస్తా, నేను బయలుదేరుతా. విజ్ఞత లేని మనుషులకు విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి కేసీఆర్ గారిని ఒక మంచి మనిషిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇడు కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. వాస్తవంగా నా టైం కాగానే బయలుదేరుతా. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా ఆగను. నా కాన్స్టిట్యున్సీలో ప్రజలను పలకరించడానికి వెళ్తా. ఆ కాలనీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఆ కాలనీకి నేను వెళ్తా. నా కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. వాడికి కష్టాలు వచ్చినప్పుడు, వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయోభిలాషులే అతన్ని కాపాడారు. 100 మంది నేను పంపా. వాడు నా మీదే. అరికపూడి ఇంటి వద్ద నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్,
కౌశిక్ రెడ్డిని చాలా తీవ్ర పదజాలంతో దూషించారు. బ్రోకర్, అలాగే కోవర్ట్, వాడు అంటూ కూడా సంబోధించారు. పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే నేనే స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ కూడా భీష్మించుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సాయి కిరణ్? సిద్ధు, ఎగ్జాక్ట్గా 11:20 గంటలు అవుతోంది. 11 గంటలకే అరికపూడి గాంధీ నివాసానికి పాడి కౌశిక్ రెడ్డి వచ్చి అరికపూడి గాంధీ మెడలో బీఆర్ఎస్ కండువా వేస్తాను, అలాగే అరికపూడి గాంధీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానంటూ మాట్లాడు. మరి కౌశిక్ రెడ్డి రావాలంటూ కూడా అరికపూడి గాంధీ తన ఇంటి ముందే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే నేను సమాధానం చెప్తానంటూ కూడా ఇంటి ముందే కుర్చీ వేసుకొని బైఠాయించారు అరికపూడి గాంధీ. మరి మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని తన ఇల్లు గచ్చిబౌలిలోనే ఆయనను నిలువరించారు పోలీసులు. కుకట్పల్లిలో ఉన్నటువంటి అరికపూడి గాంధీ నివాసం ముందు అటు గాంధీ కూడా కుర్చేసుకొని కూడా బైఠాయించిన పరిస్థితి. మొత్తానికి ఒక్క విషయం ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడకు దారితీసింది. పూర్తిగా ఈరోజు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్, ఇరు పార్టీల మధ్య కూడా ఇటు పూర్తిగా పెద్ద ఎత్తున విద్వేషాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా అటు అరికపూడి గాంధీ కావచ్చు, అటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేల నివాసం ముందైతే పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇటు అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఏదైతే కౌశిక్ రెడ్డి వస్తాడు అనేటువంటి వార్తతో, ఆయన చేసినటువంటి సవాల్తో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి ఇటు ఒకవైపు పోలీసులు కూడా అరికపూడి గాంధీ నివాసానికి చేరుకొని ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇక్కడికి రాకపోతే 12 గంటలకు నేను కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తాననేది కూడా ఆయన సవాల్ విసిరారు. కాబట్టి ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొండకుండా పోలీసులు కూడా అడుగడుగునా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసలు ఈ మొత్తం వివాదానికి గల కారణం మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఏ విధంగా ఇస్తారంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. మరోవైపు అరికపూడి గాంధీ మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో లేదా కాంగ్రెస్ పార్టీలో లేను, ప్రతిపక్షంలోనే ఉన్నాను, అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తాను కాబట్టి ప్రతిపక్షంలోనే ఉన్నట్టు, సో అందుకే నాకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఇది ప్రధాన ప్రతిపక్షం కేటాయించాల్సినటువంటి పీఎస్సీ పదవి. సో మరి అరికపూడి గాంధీకి ఏ విధంగా ఇస్తారు?